పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రేమ మార్గాలు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి తన శిష్యులకు ఇచ్చిన వరములలో ఒకటి క్రొత్త ఆజ్ఞ. సాధారణంగా మనం ఒక ఆజ్ఞను వరముగా పరిగణించం, కానీ అలాంటి వరాన్ని విధేయతతో కొనసాగించినట్లయితే ప్రతి శిష్యుని జీవితాన్ని అది పరివర్తన చెందిస్తుంది. ఒకరినొకరు ప్రేమించడంలో విఫలమవడం అంటే అవిధేయతలో జీవించడమే. కాబట్టి ఒకరినొకరు ప్రేమించడం అనేది ఏ విశ్వాసకి ఐచ్ఛికం కాదు. ప్రియులారా, మన నుంచి వెలువడే సాధారణ ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరిని ప్రేమించడం నా వల్ల కాదు, పైగా కొంతమందిని ప్రేమించడం నిజంగా కష్టం అంటూ ఉంటాం. కొంతమందిని ప్రేమించడం, ముఖ్యంగా కఠిన స్వభావులైన వారిని, కొందరిని మనంతట మనంగా ప్రేమించలేం. అయితే క్రీస్తు తన శిష్యులనందరినీ ప్రేమించాడు. వారిలో కొందరి వ్యక్తిత్వాలను బట్టి అలాంటి వారిని ప్రేమించడం కష్టం అని మనం భావించే వాళ్ళని, తమ గురించి తాము ఎంతో గొప్పగా ఎంచుకున్న పేతురు, యాకోబు, యోహాను లాంటి వాళ్ళను సహా ఆయన ప్రేమించాడు. పైగా ఒకరినొకరు ప్రేమించడం అనేది ఆజ్ఞ కనుక దానికి మనం విధేయత చూపాలనే ప్రభు ఆశిస్తాడు తప్ప వాదించడం, రాజీ పడటం లేదా కొందరిని ప్రేమించడం విధేయత చూపాలనే ప్రభు ఆశిస్తాడు. ప్రియులారా, గమనించండి. కనుక మనము ఇతరులను, కొందరిని ప్రేమించడం చాలా కష్టం అని ఫిర్యాదులు చేయడానికి కూడా ఆయన సహించడం. నీవు చేయలేని వాటి మీద నీ దృష్టిని మళ్లించి వాటిని చేసి చూపించిన క్రీస్తు వైపు నీవు చూడు. ప్రేమించలేని నీ అసమర్థత వైపు చూసే బదులు నీ ద్వారా ఇతరులను ప్రేమించగలిగే ఆయన శక్తి సామర్థ్యాల దిశగా చూడు. విధేయత అనేది క్రీస్తునందలి విశ్వాసంలో నుంచి వస్తుంది. కేవలం ప్రేమించమని ఆజ్ఞాపించడమే కాదు, అలాంటి ప్రేమకు మూలం ఆయనే. ఈ ప్రేమను ఉత్పత్తి చేయమని మనల్ని అడగటం లేదు, కానీ దాన్ని ఇతరులకు అందించమంటున్నాడు అంతే. ప్రియులారా, విశ్వాసంతో క్రీస్తు నీ పట్ల చూపే నిత్యమైన షరతులు లేని ప్రేమలోని వెచ్చదనాన్ని హాయిగా అనుభవించు. దానిలో నీ ఆత్మను నానబెట్టి, నీ మనస్సును దానితో కలియబెట్టి, నీ చిత్తాన్ని దానితో శుద్ధి చేసుకో. మనంతట మనం నిస్సహాయులమే, కానీ ఆయన శక్తి చేత మనము క్రీస్తు ఇతరులను ప్రేమించగలిగే సాధనాలు కాగలం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం స్వీకరించి దాన్ని మన సొంత కోపతాపాల చేత లేదా మెచ్చుకోవడం చేత కానీ హృదయము చేత కలుషితము కాకుండా ఇతరులకు అందిస్తాం. అప్పుడు ఆయన ప్రేమ ఒకరి నుంచి ఒకరికి సమృద్ధిగా ధారాళముగా ప్రవహిస్తుంది. ఆ విధంగా మనం ఆయన ఆజ్ఞను నెరవేర్చిన వారం అవుతాం. కనుక దేవుని ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను ఇతరులకు పంచుదాం. ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉందాం. దేవుని ఆజ్ఞకు విధేయత కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి అయ్యా. నాయనా, నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి తండ్రి. జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. బలహీనులైన బిడ్డలను బలపరచండి నాయన. చక్కటి ఆరోగ్యముతో వారిని నింపండి తండ్రి. మీరే ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వాదాలు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును, ప్రత్యేకించి నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.